కూటమి తీసుకునేటువంటి నిర్ణయాలలో ఒకటి వినాయక చవితి అంశం వివాదంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. మనం నిన్న కూడా మాట్లాడుకోవటం జరిగింది. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మాట్లాడుతూ వినాయక మంటపాలలో మైకులు పెట్టడానికి రోజుకి 100 రూపాయలు చెల్లించాలని, ఎకో ఫ్రెండ్లీ వినాయకుడికి సంబంధించిన విగ్రహాలు అయితే 3 నుంచి 6 అడుగుల మధ్యలో ఉండేటువంటి విగ్రహాలకు రోజుకు 350 రూపాయలు, 6 అడుగుల పైన ఉండేటువంటి విగ్రహాలకు రోజుకు 700 రూపాయల చొప్పున చెల్లించాలి అని చెప్పి చలానాలు కట్టి మీ సేవలో వాటిని పోర్టల్లో అప్లోడ్ చేస్తే పర్మిషన్స్ వస్తాయని చెప్పి ఆమె చెప్పినటువంటి విషయం. మంటపాలకు పోలీసులు కాపలా ఉంటారని, పారిశుద్ధ్య కార్మికులు వర్క్ చేస్తారని ఇలా ఆమె ఎన్నో చెప్పడం జరిగింది. సో ఇది బేసిక్ డ్యూటీ వాళ్ళకి. సో దీనికోసం ప్రత్యేకంగా కేటాయించాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. ఇది బేసిక్ డ్యూటీనే. సో వీటికి ఈ అమౌంట్ వారికి చెల్లిస్తామని చెప్పింది. ఇదే వివాదాస్పదంగా మారినటువంటి అంశం. ఎంతోమంది మీకు డబ్బులు వసూళ్లు చేయడానికి హిందువుల పండగలే గుర్తొస్తాయా, ఇక మిగిలినవేవి గుర్తు రావా అంటూ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా. ఒక హిందుత్వ అజెండాతో వెళ్ళేటువంటి బీజేపీ పార్టీతో కలిసి ఉండి కూడా మీరు హిందూ పండగల మీద ఈ విధంగా చేస్తారా అంటూ కూడా ఇంకొంతమంది విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సినీ నటి, హీరోయిన్, బీజేపీ నేత మాధవీలత కూడా స్పందించడం జరిగింది. ఆమె మాట్లాడుతూ, మా కూటమి ప్రభుత్వమే అయినప్పటికీ కూడా నేను ఖచ్చితంగా మాట్లాడి తీరాల్సిందే, అందుకే మాట్లాడుతున్నాను. ఈ విధంగా హిందువుల పండగల మీద పడటం ఏంటి, మరి మసీదుల్లో నమాజ్ కోసం రోజుకి 3 సార్లు 4 సార్లు మైకులు పెడతారు, వాటి మీద మీరు ఎందుకు ఛార్జీలు వేయట్లేదు? సువార్త సభలంటూ క్రిస్టియన్స్ అర్ధరాత్రి వరకు కూడా సభలు నిర్వహిస్తారు, మైకులు పెడతారు, వాళ్ళకి ఎందుకు మీరు చలాన్లు వేయట్లేదు? ప్రతి ఆదివారం ప్రతి చర్చిలోనూ మైక్ నడుస్తుంది, వాటికి ఎందుకు మీరు ఛార్జీలు విధించట్లేదు? కేవలం హిందువుల పండగలే మీకు గుర్తొస్తాయా? 300, 700 ఎత్తును బట్టి ధరలు నిర్ణయించడం ఏంటి? మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అని చెప్పి ఆమె కాస్త తీవ్ర పదజాలంతో స్పందించడం జరిగింది. సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఆమె ఈ వీడియోలు పెట్టడం జరిగింది. ఈ వీడియోలన్నీ భారీ స్థాయిలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి.